తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతల మధ్య, పార్టీల మధ్య మాటల యుద్ధం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రండా అనే మాట మాట్లాడడం, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు చెప్పుతో కొడతా అని మాట్లాడడం, ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఒక రాజకీయ యుద్ధం అయితే మొదలైపోయింది. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్షాల్లో ఉన్న ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉందని ప్రజలైతే అనుకుంటున్నారు. మరి దీనిపైన ఆ రెండు పార్టీల నాయకులు మాట్లాడుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా హామీలు ఇచ్చినప్పుడు, వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా వారు ఏవైతే బాధ్యతలు కలిగి ఉంటారో అధికార పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి. ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవి ఎప్పుడు అమలు చేస్తారు, ఎలా అమలు చేస్తారు, తర్వాత వాటికి ఎక్కడి నుంచి బడ్జెట్ అంటే ఆదాయ వనరులను తీసుకొస్తారు, అంటే ఇలాంటి అంశాలపైన బీఆర్ఎస్ నేతలు మాట్లాడాలి. కానీ అంటే ఈ విధంగా పరుష పదజాలాన్ని వాడుతూ ఇట్లా బజార్లో పంచాయతీలాగా మార్చకుండా కొంత బాధ్యతగా వ్యవహరించాలని మొత్తం ప్రజానికమైతే అనుకుంటున్నారు. అయితే వాస్తవానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కాళేశ్వరంకి సంబంధించిన అక్రమాలను బయట పెడతామని అనడం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేపట్టిన అనేక ప్రాజెక్టులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, తర్వాత అప్పులకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలు అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఏవైతే ఇరు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏ అంశాలపైన వాళ్ళైతే చర్చించాలనుకుంటున్నారో వారు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని రెండు పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, కాళేశ్వరానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆధారాలు వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి. ఏవైతే బీఆర్ఎస్ నాయకులు హామీలపైన, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన మాట్లాడుతుందో వాళ్ళు కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని ఇరు పార్టీలు మర్యాదపూర్వకంగా చర్చించుకొని వాటిపైన తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అంటే ఈ విధంగా మాట్లాడుకోవడం, ఈ విధంగా వ్యవహరించడం అనేది అంత బాగుండదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలోని వ్యక్తులే, అంటే సీఎం స్థాయి వ్యక్తులు కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసే నాయకులు కావచ్చు, వీళ్ళు కొంత మర్యాదపూర్వకంగా కొంత సమాజానికి సందేశం ఇచ్చే స్థాయిలో ఉన్నారు. కాబట్టి సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా అవి సమాజం పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఇక బాల్క సుమన్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి సారించి అతన్ని అరెస్ట్ చేయడానికి, లేకపోతే అతని పైన కేసులు పెడతామనడం, కవిత కూడా స్పందించడం, ముందు రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాడనడం, ఇట్లా పార్టీ అయితే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది సరైన సంస్కృతి కాదు. ఇలాంటి సంస్కృతికి వీళ్ళందరూ గుడ్ బై చెప్పేసి సమాజంలో బాధ్యత గల పార్టీలుగా, నాయకులుగా వాళ్ళు సమాజానికి ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, తర్వాత బీజేపీ నాయకులు కావచ్చు వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా తిట్టుకునేవారు. అంటే ఈ మధ్యన బీఆర్ఎస్, బీజేపీ మధ్య వారైతే కొంచెం తగ్గిపోయినట్టుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు తిట్టుకోవడం అయితే మొదలుపెట్టాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం మరి. కానీ ఇలాంటి సంస్కృతి అయితే కొనసాగకుండా చూసుకోవాలని అన్ని పార్టీలకు మా ఛానల్ తరపున, ప్రజల తరపున మేము కోరుకోవడం జరుగుతుంది.